యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఏషియా కప్ 2025 టోర్నీ జరగనుంది. అయితే దాదాపు 25 మంది ప్లేయర్లు ఏషియా కప్లో పాల్గొనే టీమిండియాలో చోటు దక్కించుకోవాలనే కోరికతో ఉన్నారు. ఈ ఏషియా కప్లో టీమిండియా వికెట్ కీపర్ చాయిస్ సంజు శాంసన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక రెండో వికెట్ కీపర్ ఎవరనే వాదన ప్రస్తుతం మొదలైంది. గాయం కారణంగా రిషబ్ పంత్ ఏషియా కప్లో పాల్గొనేది అనుమానమే. ప్రస్తుతం కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, ఇషాన్ కిషాన్, ధ్రువ్ జురేల్ రూపంలో వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత 2 ఏళ్లుగా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ టీ20లు ఆడటం లేదు. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో కూడా భాగం కాలేడు. దాంతో అతన్ని ఏషియా కప్ కోసం ఎంపిక చేసేది అనుమానంగానే ఉంది. 2024-2025 ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 2024లో 520 పరుగులు చేశాడు. ఇక 2025 ఐపీఎల్లో 539 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ను ఏషియా కప్ టీ20 టోర్నీకి ఎంపిక చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. అయితే బీసీసీఐ దీన్ని పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన జితేష్ శర్మ ఆకట్టుకున్నాడు. ఆర్సీబీకి తొలి టైటిల్ను అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. దాంతో కేఎల్ రాహుల్కు మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉంది.